ప్రధాన పార్టీలకు సవాల్ కాబోతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉంటే కారు పార్టీలో మాత్రం గందరగోళం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందే, యుద్ధానికి ముందే చేతులెత్తేస్తోందా? దశాబ్ద కాలం పాటు ఎన్నికలంటేనే కారు పార్టీ సై అంటూ దూసుకొచ్చేది. ఎన్నికలంటేనే బీఆర్ఎస్ అంటేనే ఎన్నికలనే నానుడి ఉండేది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయం తారుమారైంది. ఓటమితో కారు బ్రేక్ డౌన్ అయింది. ఎన్నికలొస్తే కరీంనగర్ నుంచి శంఖారావం పూరించేది కారు పార్టీ. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేస్తుందా, లేకపోతే పరువు పోగొట్టుకోవడం ఎందుకని సైడ్ అయిపోతుందా అనే డైలమా నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పోటీలు పడి ప్రచారం నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేంటో ఎవరికీ అంతు చిక్కడం లేదట. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు కరీంనగర్లో బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్, ప్రముఖ వైద్యుడు బిఎన్ రావు, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఆశావహుల లిస్టులో ఉన్నారు. పోటీపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా రవీందర్ సింగ్, యాదగిరి శేఖర్ రావు ప్రచారం సాగిస్తుంటే డాక్టర్ బిఎన్ రావు మరో అడుగు ముందుకేసి ఏకంగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పార్టీ పెద్దలను కలిసి ఛాన్స్ ప్లీజ్ అంటున్న అధిష్టానం మాత్రం ఇంకా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆశావహులు డైలమాలో పడిపోతున్నారట. వాస్తవానికి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి 3 సార్లు ఆర్ సత్యనారాయణ, నారదాసు లక్ష్మణ్ రావు, స్వామిగౌడ్ వరుసగా విజయం సాధించి సత్తా చాటారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్లో ఈసారి సందిగ్ధత నెలకొంది. అధికారంలో ఉన్నప్పుడు సత్తా చాటిన బీఆర్ఎస్ ఇప్పుడు ఓటమి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపంత సులభం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే ప్రతికూల పరిస్థితుల్లో పోటీకి దిగి పరువు పోగొట్టుకోవడం ఎందుకనే అభిప్రాయంతో ఉందట అధిష్టానం. గ్రాడ్యుయేట్ ఎన్నికల బరి నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోతే పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందనే ఆలోచనలో ఉందట అధిష్టానం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టభద్రులను ఆకట్టుకోవడం అంత సులువేమీ కాదని గ్రహించి పోటీ చేయకపోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చిందట. అయితే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటే ఎవరికైనా పరోక్షంగా మద్దతు ఇస్తుందా లేదా అనే అంశం కూడా ఇంకా ఫైనల్ కాలేదట. ఎన్నికలంటేనే సై అంటూ ముందుకొచ్చి విజయాలను ఆస్వాదించే పార్టీ ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి రావడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. సీనియర్ జీవన్ రెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన కాంగ్రెస్లో ఉంది. ఉద్యోగ నియామకాలతో పాటు అధికారంలో ఉండడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం ఖాయమనే ధీమాతో ఉంది హస్తం పార్టీ. అటు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేసింది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది. గ్రాడ్యుయేట్ల విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ ప్లాన్ చేసింది. నిరుద్యోగుల పక్షాన ఇప్పటికే బీజేవైఎం నేతలు పోరాడుతుండటంతో గ్రాడ్యుయేట్ల ఓటర్లను ఆకట్టుకునేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.